అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో గణేశుని నోము గురించి తెలుసుకుందాము. ఇది చాలా సులభమైన నోమండి. ఎవరైనా దీనిని పట్టుకోవచ్చు. గణేశుని నోము మన జీవితంలో ఎలాంటి కష్టము, దుఃఖము, నష్టము రాకుండా ఉండడానికి, మనము చేసే మంచి పనిలో విఘ్నాలు రాకుండా మనము సుఖ సంతోషాలతో ఉండడం కోసము చేసే నోము గణేశుని నోము. ఇది చాలా సులభముగా ఉంటుందండి. ఇష్టమున్నవారు ఈ కథను చేసుకోవచ్చును. రథసప్తమి రోజు కానీ ఏదైనా మంచి రోజు కానీ చూసుకొని ఈ గణేశుని నోముని పట్టుకోవాలి. ఇది సంవత్సరం పాటు చేసుకునే నోము. ఈ నోమును ఎవరైనా పట్టుకోవచ్చును. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు గణేశుని నోము కథ. ఒక బ్రాహ్మణ స్త్రీ పూర్వజన్మమునందు గణేశుని నోము నోచి ఉల్లంఘనము చేసెను. అందుచేత గణేశుడు ఆమెకు దుఃఖమును ఇచ్చెను. ప్రతిదినము ఆమె హాయిగా కడుపారా తిని ఏమీ తోచక ఒక మూల కూర్చుండి ఏడ్చుచుండేడిది. అది చూచి ఊరివారందరూ ఆమెను చివాట్లు పెట్టదొడిగిరి. ఆ త్రోవనే పోవుచున్న పార్వతీ పరమేశ్వరులామె ఏడుపునకు కారణము తెలుసుకొని ఒక పామును పట్టుకొని వెళ్ళి కొడుకు ప్రక్క మీద వేయుమని, అది కరచి అతడు చనిపోయినచో ఏడుమని తెలిపిరి. ఆమె అట్లే చేసెను. కానీ పాము ఆమె కొడుకు వచ్చుసరికి బంగారు మొలత్రాడయ్యెను. అది చూచి తానేడ్చుటకు కారణం దొరకలేదని మరలా అడవిలో ఏడ్చుచూ కూర్చుండెను. మరలా పార్వతీ పరమేశ్వర్లు వచ్చి ఒక తేలు ఆమెకిచ్చి దానిని ఆమె కుమార్తె బొట్టుపెట్టలో పెట్టుమని, అది కుట్టినప్పుడు ఆమెతో నీవును ఏడవవచ్చునని తెలిపిరి. ఆమె అట్లే చేసెను. కానీ ఆ తేలు బంగారు చేర్చుక్కగా నయ్యెను. అంత ఆమె మరలా అడవికి పోయి శోకించుచుండగా పార్వతీ పరమేశ్వర్లు వచ్చి తన పెంపుడు పిల్లిని చంపి ఏడుమని చెప్పగా ఆమె ఇంటికి వచ్చి తన పిల్లిని చంపి ఏడ్చుచుండెను. ఇరుగు పొరుగు వారందరూ వచ్చుసరికి చచ్చిన పిల్లి బంగారు పిల్లిగా మారి పరిగెత్తుకొని పోయెను. ఆమె సిగ్గునొంది ఇంకా గట్టిగా ఏడ్చుచుండగా అక్కడి వారు నవ్వుకొని వెళ్ళిపోయిరి. అంతలో పార్వతీ పరమేశ్వర్లు వచ్చి, అమ్మా, నువ్వు గణేశుని నోము నోచుకొని ఉల్లంఘించిన కారణమున నీకు అకారణ శోకము వచ్చినది. అది పోవుటకు నోము మరలా నోచుకొమ్మని చెప్పిరి. ఆమె అట్లే నోచి నిత్య సంతోషముతో సుఖముగా నుండెను. గణేశుని నోము పూజా విధానము. రథసప్తమి రోజు కానీ ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని ఈ గణేశుని నోముని ప్రారంభించాలి. జీవితంలో ఎలాంటి కష్టాలు, దుఃఖాలు, మంచి పనిలో విఘ్నాలు రాకుండా మా కుటుంబం పైన దయచూపు స్వామి అని గణేశుణ్ణి ప్రార్థించి మనసులో సంకల్పం చేసుకోవాలి. ప్రతిరోజు మనము యథావిధిగా పూజ చేసుకొని చేతిలో కొన్ని అక్షింతలు తీసుకొని, అంటే చేతిలో పట్టుకొని గణేశుని నోము కథ చదువుకోవాలి. చదవలేని వారు ఈ కథను విన్నా పర్వాలేదు. కథ చదవడం పూర్తి అయిన తర్వాత అక్షింతలు తలపై వేసుకోవాలి. ఈ విధముగా సంవత్సరం పాటు చేసుకున్న తర్వాత ఉద్యాపన చేయాలి. గణేశుని నోము ఉద్యాపన. 2 మట్టి దీపపు కుందులు పెద్దవి తీసుకోవాలి. 5 గిద్దెల నూనె, అంటే అర్ధ కిలోకు కొద్దిగా తక్కువ, అందులో పోసి వత్తి వేయాలి. వత్తిని కొంచెము మందముగా చేయాలి.
శివాలయములో వెలిగించి స్వయం పాకముతోనూ దక్షిణతోనూ అక్కడ నంది దగ్గర పెట్టాలి. ఉద్యాపన రోజు ఉదయముననే లేచి శివాలయమునకు వెళ్ళి అక్కడ అభిషేకము అర్చన చేయించి నంది ముందు కొన్ని వడ్లు కానీ బియ్యం కానీ పోసి దానిపైన 2 దీపపు కుందులు పెట్టి వాటిలో నూనె పోసి వత్తిని వేసి వెలిగించాలి. తరువాత అక్కడ స్వయంపాకం, దక్షిణ, పండ్లు, తాంబూలము నంది దగ్గర పెట్టాలి. తరువాత పూజ చేసిన బ్రాహ్మణునికి దక్షిణ, తాంబూలము ఇచ్చి బ్రాహ్మణుని యొక్క ఆశీర్వాదము తీసుకొని ఇంటికి రావాలి. ఈ విధముగా సంవత్సరం పాటు గణేశుని నోము చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.